రాజగోపాల్ వర్మ ఏదో ట్రీట్ చేశారట ఆయన. ఒకే ఒకసారి ఆయన నేను కలిసా. మంచి అనుభవం. నేను, జ్యోతి, వివేక్ మా హోటల్కి వచ్చారు ఆయన. అది ఫిబ్రవరి 2017, 2 years కూడా అవ్వాల. ఎంత మంచిగా ఆయన ఇలా వచ్చి రాగానే నా పాదాలు టచ్ చేసి, పాల్గారు నేను లైఫ్లో ఎవరికి పాదాలు టచ్ చేయను అంటే జ్యోతి, వివేక్ ఫోటోలు తీసిమన్నారు. మీ లైఫ్ ఏంటండి, మీ వండరు. మంచి మూవీ చేయాలని మాట్లాడుకున్నా, చెయ్యాలి అంతే. మాకు వైట్ డబ్బు రానియకుండా ఆపుతున్నారు, బ్లాక్ డబ్బు మాకు వద్దు. ఇప్పుడు చూసారా, విజయవాడలో ఒక ఆయన 1000 కోట్లు ఇస్తానండి, 3 కోట్లు ఇస్తానండి, 5 కోట్లు ఇస్తానండి అని 3 వచ్చారు. సీక్రెట్గా హైదరాబాద్లో ఇచ్చేస్తాం సార్. చూసారా, ఎవరో డబ్బు తీసుకొచ్చి నన్ను ఫ్రేమ్ చేసి నన్ను అరెస్ట్ చేద్దామని. నాకు ఎవరి రూపాయి అవినీతిగా వద్దు. రేవంత్ రెడ్డి చూసారా, ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడారట. కేసీఆర్ గారిని నన్ను అరెస్ట్ చేయడానికి చూశారు. అవి నేను చెప్పను, వదిలేండి. నాకు ఎవరు డబ్బు వద్దు. ఎవరు నా దగ్గరకు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పంపించినట్టే నాకు లీగల్ డబ్బు కావాలి. ఎవరైనా మీరు డొనేట్ చేస్తే కేజ్రీవాల్కి ఢిల్లీలో ఎలా డొనేట్ చేశారో మా ఫేస్బుక్లో అకౌంట్ పెడుతున్నాం. 100 రూపాయలు ఇస్తే 100 ఇవ్వండి, 1000 రూపాయలు ఇస్తే 1000 ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు ఇవ్వండి, 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు ఇవ్వండి, పర్వాలేదు. పార్టీ డబ్బులతో గెలవు. దేవుని కృపను బట్టి కోట్ల మంది కన్నీరు కార్చి యేసు ప్రభుని ప్రార్థన చేసిన దాన్ని బట్టి అనాథులు, వితంతువులు మలమల మాడిపోతున్నారు. మన కృష్ణమాదికి వచ్చి అదే చెప్పారు ఢిల్లీలో. ఏం సార్, మీరు పార్లమెంట్కి వెళ్ళండి, త్వరగా ఈ దేశాన్ని మార్చాలి, వర్గీకరణ చేయాలంటే అన్నా. నేను పార్లమెంట్లో అడుగు పెడతా. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను.